వ్యవసాయ విప్లవం ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? బహుశా ఆహార భద్రత కదా. కాని అసలు విషయమేంటంటే ఈ విప్లవం కేవలం మన కడుపు నింపడమే కాదు, మన ఆలోచనా విధానాన్ని, ముఖ్యంగా టైం గురించి మనకున్న ఐడియాను మొత్తం మార్చేసింది. అవును, ఈ విప్లవం మనల్ని భవిష్యత్తు గురించి ఎప్పుడూ టెన్షన్ పడేలా ఎలా తయారుచేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెండు రకాల మైండ్ సెట్స్ని చూడొచ్చు. రెండు వేర్వేరు కథలన్మాట. ఒకవైపు చూస్తే వేటగాడు, అతని టెన్షనంతా నెక్స్ట్ పూట భోజనం గురించే. మరోవైపు రైతు, అతని ఆందోళనంతా వచ్చే ఏడాది పంటెలా ఉంటుందో అని. చూడటానికి చిన్న మార్పులా అనిపించినా ఈ ఒక్క తేడానే మొత్తం మానవజాతి దిశనే మార్చేసింది. సరే, అసలు ఈ వ్యవసాయం రాకముందు, అంటే ఫ్యూచర్ గురించి పెద్దగా పట్టింపు లేనప్పుడు మనుషుల లైఫ్ ఎలా ఉండేది? పదండి, ఇప్పుడు ఆ వేటగాళ్ల ప్రపంచంలోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. వేటగాళ్ళు వాళ్లు పూర్తిగా ప్రెజెంట్లో బతికారు. ఎందుకంటే వాళ్ల లైఫ్ స్టైల్ అలాంటిది. ఫుడ్ని ఎక్కువ రోజులు దాచుకోవడం కుదరదు, ఆస్తులు పోగేసుకోవడం అయ్యే పని కాదు. సరే, స్నేహ సంబంధాలలాంటి కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండేవి, కానీ వాళ్ల ఆలోచనలన్నీ ఫ్యూచర్ చుట్టూ తిరిగేవి కావు. అసలిక్కడ విచిత్రమైన విషయమేంటంటే వాళ్లు అలా వర్తమానంలో బతకడమే వాళ్లని భవిష్యత్తు గురించిన పెద్ద పెద్ద టెన్షన్ల నుంచి కాపాడింది. చూడండి, ఈ మాట వేటగాడి మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. మన కంట్రోల్లో లేని వాటి గురించి టెన్షన్ పడి లాభమేంటి అనేది వాళ్ల ఫీలింగ్. కాని ఈ ఆలోచనా విధానం ఎక్కువ కాలం నిలవలేదు. త్వరలోనే అంతా తలకిందులు కాబోతోంది. ఇక్కడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు రైతు. అతని రాకతో పాటే భవిష్యత్తు గురించిన ఆలోచన, ఆందోళన ఇవన్నీ మన జీవితాల్లోకి వచ్చేశాయి. అసలు ఈ టెన్షన్ మన లైఫ్లో ఒక పార్ట్ ఎలా అయిందో చూద్దాం రండి. వ్యవసాయం ఏం చేసిందంటే రైతుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఫార్మింగ్ అంటేనే లాంగ్ టర్మ్ ప్లానింగ్. నెలల తరబడి కష్టపడితేగాని పంట చేతికి రాదు కదా. ఈ సైకిల్ వల్ల రైతులు ఎప్పుడూ నిరంతరం భవిష్యత్తు గురించే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రైతు మనసుని అలా వెంటాడిన భయాలేంటి? వాళ్ల జీవితాన్ని అంత అనిశ్చితిలోకి నెట్టిన ఆ విషయాలు ఏమైయుంటాయి? రైతు జీవితం ఒక నాన్ స్టాప్ టెన్షన్ సైకిల్ లాంటిది. వర్షాలు అసలు పడతాయా, లేక మరీ ఎక్కువగా పడతాయా? వరదలొచ్చి పొలాల్ని ముంచెత్తుతాయా? పురుగులు తెగుళ్ళొచ్చి పంటను నాశనం చేస్తాయా? అన్నీ దాటుకుని పంట చేతికి వస్తే అది ఫ్యామిలీకి సరిపోతుందా? ఇలాంటి డౌట్స్ వాళ్ళను రోజూ వెంటాడేవి. ఎందుకంటే వాళ్ళు ఒకటో రెండో పంటల మీద కదా ఆధారపడి బతికేది. సరే, ఈ కంటిన్యూస్ టెన్షన్కి ఒక లాజికల్ సొల్యూషన్ దొరికింది. అదేంటంటే అవసరానికి మించి ఆహారాన్ని పండించడం. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తుకు వ్యతిరేకంగా వాళ్లు కట్టుకున్న ఒక సేఫ్టీ వాల్ ఇది. ఇక్కడే మనం రైతు భారం అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అంటే తినేదానికంటే ఎక్కువ పండించాల్సిన బాధ్యత. ఇది అత్యాశ వల్ల కాదు, భవిష్యత్తుని సేఫ్ చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. ఎందుకంటే కరువు సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాయని వాళ్లకు తెలుసు. దానికి రెడీగా ఉండాలి కదా. ఒకసారి ఈ నంబర్ చూడండి, 90%. అవును, లేట్ మోడర్న్ ఎరా వచ్చేంతవరకు మనుషుల్లో 90% మంది రైతులే, రోజూ భూమిని దున్నినవాళ్లే. అంటే మనం ఈరోజు చూస్తున్న ఏ సమాజానికైనా పునాది వేసింది వాళ్లే. రైతులు తమ ఫ్యూచర్ సేఫ్టీ కోసమే కదా ఇంత కష్టపడింది. అయితే ఆ సేఫ్టీ వాళ్లకు నిజంగా దొరికిందా? లేదు. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మరి రైతులు అంత కష్టపడి పండించిన మిగులు ఆహారం, ఆ సర్ప్లస్ ఫుడ్ అంతా ఎక్కడికి పోయింది? అది వాళ్ల ఆకలిని తీర్చిందా? వాళ్ల ఫ్యూచర్కి గ్యారంటీ ఇచ్చిందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ సర్ప్లస్ ఫుడ్ మీదే పాలకులు, సైనికులు, పూజారులు, కళాకారులు ఇలాంటి ఉన్నత వర్గాలన్నీ బతికాయి. అంటే రైతుల కష్టాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తూ రైతులకు మాత్రం కేవలం బతకడానికి సరిపడా తిండిని మాత్రమే వదిలారు. రైతులు వదులుకున్న ఆ మిగులు ఆహారమే మనం చెప్పుకునే నాగరికతకు ఫౌండేషన్ అయింది. రాజకీయాలు, యుద్ధాలు, కళ, తత్వశాస్త్రం ఇవన్నీ దానిమీదనే కట్టబడ్డాయి. మనం చరిత్రలో చూసే పెద్ద పెద్ద ప్యాలెస్లు, కోటలు, గుళ్ళు అన్ని రైతుల చెమట నుంచే పుట్టాయి. ఈ చివరి మాట మనల్ని ఆలోచనలో పడేస్తుంది కదా. అంటే మనం హిస్టరీ బుక్స్లో చదివేది కేవలం కొంతమంది ఉన్నత వర్గాల స్టోరీ మాత్రమే. కాని ఆ స్టోరీస్ వెనక కోట్లాది మంది రైతులు సైలెంట్గా పొలాలు దున్నుతూ, నీళ్లు మోస్తూ గడిపిన జీవితాలున్నాయి. మానవ చరిత్రకు అసలైన ఫౌండేషన్ అదే.